బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గాను నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణ చేస్తూ తనపై పోస్టులు పెడుతుందన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుందని ఆమె మండిపడ్డారు. ఈ దుష్ప్రచారానికి పార్టీ అధినేత కేసీఆర్దే బాధ్యతని పేర్కొన్నారు. అందుకు 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి ఆయన క్షమాపణ చెప్పాలని, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు ఉంటాయని సీతక్క నోటీసులు హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువ కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ప్రచారాన్ని ఇప్పటికే సీతక్క ఖండించారు. ఒక్కో ఫోన్ను 11,650కి కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని స్పష్టం చేశారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారు అంటారు. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడాలి. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు,